హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇప్పుడు మేమైతే జర్నీ స్టార్ట్ అయ్యామండి. మాకు టెంపుల్ దగ్గర దర్శనం ఎలా జరిగిందో మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలోనే దుర్గం చెరువు కనిపిస్తుందండి. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా అండి, అందుకనే దారిలోనే దుర్గం చెరువు చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో బోటింగ్కి మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు లేదా ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు 9 AM వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైమింగ్ వచ్చేసి 4 PM టు 8 PM వరకు ఉంటుంది టైమింగ్. మాకు ఈ లొకేషన్ చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ మేము టెంపుల్ లోపల పార్కింగ్ చేసి అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మనకి ఇక్కడ కొబ్బరికాయ, గాజులు, పూలమాల అమ్ముతారండి. 100 రూపీస్ అవుతుంది. అండ్ అమ్మవారిని తలుచుకుంటూ మనం కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసేయాలి, పూలమాల కూడా ఇక్కడే పెట్టేసేయాలి, అండ్ గాజులు కూడా ఇస్తారు కదా, అది కూడా ఇక్కడే పెట్టేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికైతే మనము వెళ్ళాలన్నమాట. పెద్దమ్మ తల్లి దేవాలయం అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి అన్నమాట. సుమారు 100 నుంచి 150 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మాతృదేవతను దుర్గా లక్ష్మి రూపం గ్రామ దేవతగా ఆరాధిస్తారు. ఇక్కడ బోనాల పండుగ చాలా ఫేమస్. పెద్దమ్మ తల్లిని మనము మనసుతో నమ్మకంగా కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మన కోరికను నెరవేరుస్తుంది అని నమ్ముతారు. ప్రదర్శనలు చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది కదా, ఈ అమ్మవారి దగ్గర బోనాల పండుగ ఉంటుంది కదా, ఆ టైంలో ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఇక్కడ సమర్పిస్తారు. మన కోరికను అమ్మవారు తీరిస్తే అప్పుడు కూడా బోనం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. అండ్ ఇక్కడ 1 రూపీ లేదా 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ అలా ఉంటుంది కదండి. మనము మనసులో కోరుకొని ఆ కాయిన్ అనేది నిలబెడితే మనకి అనుకున్న కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనము ఇక్కడ దర్శనం మెయిన్గా మంగళవారం లేదా శుక్రవారం చేసుకోవాలండి. మేము వెనస్డే రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. అప్పుడు రష్ పెద్దగా ఏం లేదండి, చాలా తక్కువ మందే ఉన్నారు. మాకైతే దర్శనం అయితే తొందరగా జరిగింది. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా మనకి ఉంటుందండి. అండ్ నా వీడియో వచ్చేసి ఇదేనండి. అలాగే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.